Subhanallah walhamdulillah, la ilaha illallah, Allahu Akbar. Subhanallah walhamdulillah, la ilaha illallah, Allahu Akbar. Subhanallah walhamdulillah. అర్థమైంది కదా మీకు? మన స్కూల్లో వచ్చినట్టు మనం డిఫరెంట్ ఫెస్టివల్స్ చేసుకుంటున్నాం. సంక్రాంతి చేసుకున్నాం, ఓకేనా, ఉగాది చేసుకున్నాం. అట్లా వచ్చిన మనం ఫెస్టివల్స్ అన్నీ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. అట్లాగే వచ్చేసిందంటే ఇక్కడ వస్తుంది మన స్కూల్లో వచ్చిన హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, అట్లాగే క్యాస్ట్ వైజ్ చూస్తే కనుక అన్ని క్యాస్ట్లో కూడా మనకు అందరూ సమానమే, మనం అందరూ ఈక్వల్ ఇక్కడ మన స్కూల్లో, ఓకేనా. సో వచ్చేసరికి మనం ప్రతి ఫెస్టివల్ని అలాగే సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే వచ్చేసి మనకి హిందూస్ ఫెస్టివల్స్, ముస్లిమ్స్ ఫెస్టివల్స్, క్రిస్టియన్స్ ఫెస్టివల్స్, ఓకేనా, అన్నీ కూడా ప్రతి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుందాం, ఓకేనా. ఆ ఫెస్టివల్ యొక్క విశిష్టంగా తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చింది అలాగే మనం అందరం కూడా ఈక్వల్, సమానం, ఓకే. నెక్స్ట్ మీరంతా కూడా బాగా చదువుకోవాలి. రంజాన్ అంటే ఎవరు జరుపుకుంటారు? ముస్లిం. అంటే ఇప్పుడు ఒక్కొక్క అంటే హిందూస్కి అని, క్రిస్టియన్స్కి అని, ముస్లిమ్స్ అని ఇదని ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు ఒక స్పెషల్ పండుగ అనేది ఉంటుంది. అలాగే ముస్లిమ్స్ కూడా ఎంతో పవిత్రమైన పండుగ అదే రంజాన్. అంటే అందరూ రంజాన్ అంటారు, కానీ దాన్ని రంజాన్ అనాలి. ఏమనాలి? రంజాన్. రంజాన్ అనేది కాదు. అర్థమైందా? ఈ రంజాన్ అనేది మన ముస్లిమ్స్ యొక్క పవిత్రమైన పండుగ అనేది. రంజాన్ ఎప్పుడైతే ప్రారంభమైందనుక ఖురాన్ యొక్క అవతరించిన మాసాన ఈ రంజాన్ అనేది నెల అనేది ప్రారంభమవుతుంది. ఈ రంజాన్ నెలలో ముస్లిం సోదరులందరూ ఎంతో పవిత్రంగా ఉపవాస దీక్షలు అనేవి ప్రారంభించడం జరుగుతుంది. అసలు ఈ ఉపవాస దీక్షలు అనేవి ఎప్పుడంటే ప్రారంభించి ఎలా చేస్తారనేది మీకు ఒక ఐడియా ఉందా? లేదు. కానీ అది ఎలా చేస్తారంటే ఖురాన్ అవతరించిన మాసంలో మొదటి రోజున సూర్యుని అంటే ఇక్కడ చంద్రుని యొక్క నెలవంక అంటారు, దాన్ని చూసిన మరుసటి రోజు నుంచే తరావీ నమాజ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ తరావీ నమాజ్ అయిన తెల్లవారుజామున అంటే సూర్యోదయం కంటే ముందు ముస్లిం సోదరులందరూ భోజనం చేయడం, దీనినే సెహరీ అంటారు. ఈ సెహరీ అంటే తెల్లవారుజామున ఎన్నింటికి లేస్తారంటే 4 గంటలకు లేవడం జరుగుతుంది. అలాగే రోజు అంతా కఠిన ఉపవాస దీక్షను పాటిస్తూ ఉంటారు. అంటే ఏంటంటే ఉపవాసం అంటే ఏదో తినేసి చేయడం అలాంటిది కాదు. మంచినీరు కూడా కాకుండా ఉదయం తెల్లవారు 4 గంటల నుంచి సాయంత్రం సూర్యుడు అస్తమించే వరకు కూడా చేయడం జరుగుతుంది. అలా సూర్యాస్తమం అయిపోయిన వెంటనే ఉపవాసం అనేది విరమించడం జరుగుతుంది. దాన్ని ఇఫ్తార్ అంటారు. ఇలాగా 30 రోజులు ముస్లిం సోదరులందరి ఉపవాస దీక్షలు అనేవి చేయడం జరుగుతుంది. దీన్ని ఇలా 30 రోజులు పూర్తయిన తర్వాత నెక్స్ట్ డే పండుగనే జరుగుతుంది. అది ఈద్. ఈద్ అంటే ఈద్ ఉల్ ఫితర్ అని అర్థం. దీన్ని ఆ రోజు ముస్లిం సోదరులందరూ బాగా జరుపుకోవడం జరుగుతుంది. అంటే ఉదయాన్నే లేచి అంటే అందరూ పవిత్రమైన స్నానం అంతా చేసి మస్జిద్లోకి వెళ్ళి నమాజులని స్థాపించి అందరూ ఒకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. అలా చెప్పుకొని ఒకరు పాయసాలు అనేవన్నీ పంచుకోవడం జరుగుతుంది. అలాగే అది ఈవినింగ్ బంధువులందరినీ పిలిచి
వాళ్ళకి భోజనాలు అవన్నీ పెట్టుకొని ఇలా పండుగని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇదే రంజాన్ యొక్క ప్రాముఖ్యత. ఇక్కడ రంజాన్ అనేది కాదు, మన హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ ఒకటే. మనం ఇండిపెండెన్స్ డే ఎలా జరుపుకుంటాము, ఏ మతం అనేది భేదం లేకుండా ఎలా జరుపుకుంటాము, అలాగే అందరూ అలా ఈక్వల్. అందరూ ఈ పండుగ మాది అని మాత్రం లేకుండా మనందరం భారతదేశంలో ఉంటాం కాబట్టి అందరూ ఒకటే, అందరూ ఐకమత్యంగానే ఉండాలి. ముందుగా అందరికీ ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్.